ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో అయేషా మీరా అనే ఒక యువతి బీ.ఫార్మసీ చదువుకుంటున్న సమయంలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఇది సిబిఐతో పాటు సిట్ వివిధ రకాలైన ఎంక్వైరీలు జరుగుతున్నప్పటికీ కూడా నిందితులు ఎవరనే దానిపై కూడా ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో దీన్ని సిబిఐ సైతం కేసును క్లోజ్ చేసింది. దీంతో ఎటువంటి ఆధారాలు నిందితులను ఎవరిని పట్టుకోకుండా కేసును ఎలా క్లోజ్ చేస్తారంటూ కూడా అయేషా మీరా తల్లిదండ్రులతో పాటు ప్రజా సంఘాలు కూడా కాస్త ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సిబిఐ కూడా దీన్ని కేసు కొట్టేయడంతో ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు హాట్ టాపిక్గా మారింది. అసలు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి సామాజిక కార్యకర్త మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సిట్టు వేశారు ఈ యువతి హత్యపై తర్వాత సిట్టు మా వల్ల కాదని చేతులు ఎట్టడంతో సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు. ఇప్పుడు అదే సిబిఐ కూడా దీన్ని కేసు కొట్టేసింది. నిందితులు ఎవరనేది మాత్రం తెలియకుండానే కేసు కొట్టేసింది. ఏమంటారు అసలు దీన్ని? అందరికీ నమస్కారం. రాజకీయ నాయకులు నేర పరిశోధనలో వేలుపెట్టి అంటే నిందితుల్ని తప్పు చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయటం వల్ల ఒక సామాన్య కుటుంబం, ఒక చదువుకుంటున్న అమ్మాయి, జీవితంలో చదువుకుని ముందుకెళ్ళి కుటుంబానికి అండగా నిలవాల్సిన అమ్మాయి, అమ్మాయి ఫ్యామిలీ నష్టపోవడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అయేషా మీరా హత్య కేసు. ఇది చాలా దురదృష్టకరమైన హత్య. అయేషా మీరాని 2007లో అత్యాచారం చేసి హత్య చేశారు ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటే. దీని వెనకాల ఆ హాస్టల్ నడిపే మహిళకి చుట్టాలతను ఒకతనున్నాడు. ఆయన ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మనవడు. వాళ్ళకి కేసుతో సంబంధం ఉందని అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. ఏది ఏమైనా తర్వాత ఒక దొంగతనం కేసులో దొరికిన ఒక సత్యంబాబు అనే అతను నేను ఇందులో ఉన్నానని పోలీసులు దగ్గర అంటము, పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అతనికి చివరికి అతనికి శిక్ష వేయించారు 2010లో 14 ఏళ్ళు జైలు శిక్ష. అతను 2017లో హైకోర్టు అతనికి సంబంధం లేదు, ఈ హత్యతో అయేషా మీరా అత్యాచారంతో సంబంధం లేదని అతను వదిలిపెట్టింది. దాంతో వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ న్యాయ పోరాటం కొనసాగించడం వల్ల ఈ కేసు ఇప్పుడు వరకు వచ్చింది. అంటే నేను ఒక జర్నలిస్ట్గా పనిచేసా, అందువల్ల నాకు ఈ కేసుతో నాకు ఒక రకమైన అనుబంధం ఉంది. ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2009లో చంద్రబాబు నాయుడు దగ్గరికి అయేషా మీరా తల్లి వచ్చేవారు తల్లిదండ్రులు. ఏంటంటే మా అమ్మాయికి ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ వ్యక్తి ఉన్నాడు, అతను పక్కన పెట్టేసి ఒక అమ్మాయికి నిరికిస్తున్నారు, అతను కాదు అని చెప్పి అయేషా మీరా తల్లి మొదటి నుంచి కూడా ఆమె తిరుగుతూనే ఉంది. ఆమెకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయుడుగా ఉన్నారు, ఆయన దగ్గరికి ఆవిడ వచ్చి ఆ విషయం చెప్తుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆవిడతో మాట్లాడటం అన్నీ జరిగాయి. మేము జర్నలిస్ట్గా నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు నేను చూసేవాడిని ఆవిడ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవటం. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆవిడకి మద్దతు ఇచ్చారు. ఆవిడ అన్నట్టుగానే చివరికి సత్యంబాబుకి కేసుతో సంబంధం లేదు, అతను ముద్దాయి నిందితుడు క్రిమినల్ కాదు, ఈ కేసులు వేరే సంబంధించిన వరకు అతను హంతకుడు కాదు అని హైకోర్టు తీర్పు చెప్పి పైపెచ్చు సత్యంబాబుని అన్నేళ్ళు జైల్లో పెట్టినందుకు అతనికి ₹1,00,000 కాంపెన్సేషన్ ఇవ్వమని 2017లో తీర్పు ఇచ్చిన తర్వాత అది చివరికి సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టి మళ్ళీ చెప్పాను కదండి, ఒక ఆయన కోనేరు సురేష్ బాబు అతను కోనేరు రంగారావు గారు మనవడు, ఆ మనవడిని కూడా వెళ్ళి ప్రశ్నించింది. సత్యంబాబుని కూడా మళ్ళీ సిబిఐ క్వశ్చన్స్ అడిగింది, అన్నీ చేసింది. కాకపోతే ఏమైందంటేనండి, మొదట హత్య జరిగిన వెంటనే అంటే ఇక్కడ చూడండి, ఏ కేసైనా సరే, వివేకానందరెడ్డి హత్య కేసు అయినా, ఈ కేసు అయినా, అయేషా మీరా హత్య కేసు అయినా సరే, హత్య కేసులు జరిగినప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం వల్ల మొదట్లో సాక్ష్యాలు పోతున్నాయండి. దాంతో ఆ కేసులో ఎన్ని సిబిఐ ఎంక్వైరీలు చేసినా, ఎంత సుప్రీంకోర్టు వాళ్ళు చేసినా నిజాలు బయటికి రావట్లేదు, హంతకులు శిక్ష పట్టలేదు. అంటే భారతదేశంలో దురదృష్టం ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయ్యి మనం చదువుకుంటున్నాం, అందరం ముందుకెళ్తున్నాం. కానీ చదువుకున్న తర్వాత కూడా మనం ఈరోజు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడకపోతే, ఈ సమాజంలో ఆ భయం పోతే, రేపొద్దున లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, రేపొద్దున మహిళలకు కానీ వీక్ పర్సన్స్కి కానీ రక్షణ ఎలా ఉంటుంది. కాబట్టి అయేషా మీరా హత్య కేసు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఒక కన్నువిప్పు కావాలి. రాజకీయ నాయకులు
ఇటువంటి నేర పరిశోధనలోకి ఎంటర్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది, అధికారుల మీద ఉంది. ఇంకో విషయం కూడా చూడండి, ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే హైకోర్టు ఎప్పుడైతే సత్యంబాబు ఈ కేసులో లేడు అని అతన్ని నిరపరాధిగా ప్రకటించి 2017లో తీర్పిచ్చిందో అప్పుడు ట్రయల్ కోర్టులో శిక్ష చేశారు కదా, విజయవాడ ట్రయల్ కోర్టులో, విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో శిక్ష చేశారు. ఆ కోర్టులో ఉద్యోగులు అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ని నాశనం చేస్తారు. అంటే ఏంటి, మళ్ళీ సత్యంబాబుకి శిక్ష పట్టేట్టు వాళ్ళు సాక్ష్యాలు చూపించారు కదా, వాళ్ళకి సమస్య వస్తుంది. మళ్ళీ సిబిఐ ఆ కేసు ఒకటి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏది, ఆయేషా మీరా హత్య కేసు మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ ఆ 3 ఎంప్లాయీస్ వాళ్ళు సాక్ష్యాలు నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సరే, ఈ రెండు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇంక ఈ కేసులో ముందుకు వెళ్ళటం లేదు, సిబిఐకి మనకి ఎవరు దొరకట్లేదు నిందితులని. అంటే దాదాపుగా మరి 20 ఏళ్ళు అయిపోతున్నాయి. అందుకని చెప్పి సుప్రీంకోర్టుకి ఇవ్వడం, సుప్రీంకోర్టు ఈ కేసుకు వచ్చేయడానికి సిద్ధపడడం జరిగింది. అంటే ఇంత దురదృష్టకరమైన సంఘటన నిజంగా నేను 2009 ఎవరైతే సత్యంబాబు ఉన్నాడో తను జైలు శిక్ష అనంతరం బయటకు వచ్చిన తర్వాత అంతకు ముందే ఒక వీడియో కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు, నేనే చేశాను ఇదని. తర్వాత శిక్ష పడి బయటకు వచ్చిన తర్వాత నన్ను పోలీసులు ఇలా చెప్పమన్నారని ఆయన అంటున్నాడు సత్యంబాబు. అంటే సత్యంబాబు నిజంగానే దీంట్లో ఏంటనుకోవచ్చు, దోష అనుకోవాలా, నిర్దోష అనుకోవాలా, ఏంటి? సత్యంబాబు నిర్దోషి అండి, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే మీరు పోలీసులు వీడియోలు రిలీజ్ చేశారు, ఇవన్నీ నమ్మొద్దు. పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు అతను ఏదో ఒక సెల్ ఫోను దొంగతనం కేసులో దొరికాడు, అతను అప్పుడు ఆ కేసులో విచారణ చేస్తుంటే ఈ కేసు చేశానని ఒప్పుకున్నాడు అంటారు. ఇప్పుడు ఒక హత్య కేసు ఒక హాస్టల్లో జరిగితే పోలీసు పరిశోధన పట్టుకోలేరండి. ఏంటి అది, ఒక మహిళ వచ్చి అక్కడ హాస్టల్లో ఉంటుంది, చాలామంది ఉంటారు మహిళలు, అక్కడ వాడిని దారుణంగా అత్యాచారం చేసి ఆయేషా మీరాని చాలా ఎన్నో పోట్లు పడి చంపేశారు. అసలు చెప్తాను, మనకున్న వ్యవస్థకి ఏంటి, మన ఇన్వెస్టిగేషన్ వ్యవస్థకి పట్టుకోవడం కష్టం కాదు. అంటే అది ఒక వ్యక్తి చేసే పని కూడా కాదు, వ్యక్తి చేసినా ఇంకా ఎంతోమంది సహకరిస్తే కానీ జరగవు. కానీ అది పట్టుకోవడం అది వాళ్ళకి కష్టమైన పని కాదు. కానీ ఏంటంటే వాళ్ళు చెప్తున్నాను కదా, పెద్ద స్థాయి వ్యక్తులు ఇందులో ఇమిడి ఉండటం వల్ల వాళ్ళని రక్షించడానికి రాజకీయ నాయకులు వెనకాల అధికార యంత్రాంగం మీద ఒత్తిడి చేయడం వల్ల అధికార యంత్రాంగం సరిగ్గా పనిచేయలేదు. అప్పుడున్న జిల్లా ఎస్పీ దగ్గర నుంచి కింద పోలీస్ అధికారి వరకు. అందువల్ల అది వాళ్ళని అసలు వాళ్ళని పట్టుకోక వాళ్ళని కవర్ చేశాక ఈ సత్యంబాబు లాంటి ఇతను ఏదో ఒక దాంట్లో దొరికాడు కాబట్టి ఇటువంటి పెట్టారు. ఇప్పుడు అతను ఒప్పుకున్నాడు, వీడియోలు ఇచ్చేటువంటి పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి అతను ఒక దళిత యువకుడు, అతను చాలా వీక్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఒక బలహీన వర్గాల వ్యక్తి. అతను మామూలు ఏంటంటారు, చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అటువంటి వ్యక్తి కూలి పని చేసుకునే ఫ్యామిలీ. అతను ఏం చేస్తాడు, పోలీసులు మీకు తెలియదు, అతను చాలా సామధాన దండోపాయాలు ఉపయోగించి వాళ్ళు మభ్యపెట్టి చేస్తారు. అది అసలు అందుకని కోర్టులు కూడా పోలీసులు చెప్పే సాక్ష్యాలు నమ్మవు, మళ్ళీ కోర్టులో ఎవిడెన్స్ ఉంటేనే నమ్ముతాయి. కాకపోతే ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఈ కోర్టు ఎంప్లాయీస్ కూడా అంతా న్యాయ వ్యవస్థల్లో కొంత పనిచేసి కింద పనిచేసే వాళ్ళు కూడా కొలాబరేట్ అయిపోయి అతని మీద సాక్ష్యాలు క్రియేట్ చేశారు, అప్పుడు శిక్షలు పడినాయి. చాలా దురదృష్టకరమైన పరిణామం, 2 పరిణామాలు. ఒకటి ఆయేషా మీరాకి న్యాయం జరగకపోవటం, ఒకటి ఫ్యామిలీకి ఒక ఇదైతే, రెండోది సత్యంబాబు లాంటి వాళ్ళు అమాయకులు ఇందులో ఇరికించకూడదు. ఇప్పుడు ఆఖరి హైకోర్టు క్లియర్గా 2017లో చెప్పేసింది, సత్యంబాబుకి ఇందులో సంబంధం లేదని. 2 ఇంతకాలం అతను జైల్లో పెట్టినందుకు అతనికి 1 లక్ష రూపాయలు ఇదేమని కూడా చెప్పింది. నిజంగా ఏంటంటే న్యాయం అనేది భారతదేశంలో నిలబడి ఉందని అనడానికి 2017లో హైకోర్టు తీర్పే ఇది. దీని నుంచైనా మన న్యాయ వ్యవస్థ, మన అధికార యంత్రాంగం, మన రాజకీయ నాయకత్వం తెలుసు ఏంటి పాఠాలు నేర్చుకోవాలి. ప్రజలు కూడా ఏంటి, మనం ఎవరో కూడా మన వాళ్ళు లేకపోతే మన కులం వాళ్ళు, మన చుట్టాలో, మన సంబంధించిన వాళ్ళు అని చెప్పి మనం లేకపోతే డబ్బు కోసమో ఆశపడి అవినీతి కోసం మనం న్యాయాన్ని చంపేస్తే ఈరోజు సామాన్య ప్రజలు, మన సమాజం నష్టపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయేషా మీరా కుటుంబం చాలా నష్టపోయింది. ఆయేషా మీరా కుటుంబం చాలా ఫైట్ చేసింది. వాళ్ళ మదరు వాళ్ళందరూ ఇన్నేళ్లుగా ఏంటి అందరి దగ్గర తిరుగుతున్నారు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుతున్నారు. కానీ వాళ్ళ కృషి వాళ్ళకి న్యాయం చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సరే ఈ సంఘటన నుంచి మనం పాఠాలు నేర్చుకుని న్యాయ వ్యవస్థలో అధికారులు, రాజకీయ నాయకులు కేలు పెట్టకుండా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తులు జరగాలి. అలా జరిగినప్పుడే నిందితులు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడినప్పుడే మన వ్యవస్థ ముందుకెళ్తుంది. ఈరోజు మనం ఎంతోమంది సంపద సృష్టి అంటున్నారు. ఏంటి సంపద సృష్టి? న్యాయ వ్యవస్థ సరిగ్గా లేకుండా తప్పు చేసిన వాళ్ళు శిక్షలు పడకపోతే ఇంక మనం ఎంత సంపద సృష్టితో ఉపయోగం ఏంటి? మనం విజన్ 2047 పెట్టుకుంటే ఉపయోగాన్ని ఉందా? ఏమి అవన్నీ పేరుకి ఏంటంటే ఓట్ల కోసమో లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప న్యాయ వ్యవస్థలో మౌలికమైన సంస్కరణలు తీసుకురావాలి. న్యాయ వ్యవస్థని పోలీసు వ్యవస్థ నుంచి, అధికార యంత్రాంగం నుంచి దూరం చేసి వాళ్ళు నెక్స్ట్ ఇండిపెండెంట్గా దర్యాప్తు చేసేలాగా వాళ్ళ మీద ఏ రకమైన ఒత్తిళ్లు పడకుండా వాళ్ళు
పోలీస్ వ్యవస్థ మీద కానీ వ్యవస్థ మీద కానీ ఒత్తిడి పడకుండా వాళ్ళు దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్షలు పడేలా చేయగలిగిన రోజునే మన సమాజం ముందుకెళ్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. అయితే ఈ కేసులో ప్రధానంగా అప్పట్లో రాజకీయ ప్రమేయం ఉండడం వల్లే ఎవరైతే నిందితులు తప్పించుకున్నారో అమాయకుడైన సత్యంబాబును జైలు శిక్ష విధించారు, తర్వాత అనేక ఇబ్బందులు పడ్డాడు అన్నారు. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఇటు అయేషా మీరాతో పాటు అయేషా మీరా తల్లిదండ్రులకి అన్యాయం జరిగింది, అంతేకాకుండా సత్యంబాబు అనే ఒక అమాయకుడికి కూడా అన్యాయం జరిగింది అన్నారు. అయితే ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలోనూ పోలీస్ వ్యవస్థలోనూ రాజకీయ ప్రమేయం అనేది ఉంటే ఇలాంటివి సంఘటనలు తప్పకుండా జరుగుతాయి అంటున్నారు. న్యాయ వ్యవస్థకు పోలీస్ వ్యవస్థకు రాజకీయ ప్రమేయం ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడే అమాయకులకు అభాగ్యులకు కూడా న్యాయం జరుగుతుంది, నిజమైన నిందితులకు శిక్ష పడుతుందని అయితే రాజేంద్ర ప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.